అందరికీ నమస్కారం. తెలుగు ద్వారా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకునే ఈ కోర్స్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం పర్సనల్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ క్లాస్లో మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏమిటి, వాటి డెఫినేషన్ను, ఇంగ్లీష్లో మీనింగ్ను తెలుగులో నేర్చుకుంటాం. అలాగే సబ్జెక్ట్ అంటే ఏమిటి, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏమిటి, వాటిని కూడా సులభంగా అర్థం చేసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా మన మొదటి క్లాస్ను ప్రారంభిద్దాం. వాట్ ఈజ్ ఎ పర్సనల్ ప్రొనౌన్? డెఫినేషన్: A personal pronoun is a word that is used in place of a person, animal or thing. ఇప్పుడు తెలుగులో పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏమిటి తెలుసుకుందాం. పర్సనల్ ప్రొనౌన్ అంటే తెలుగులో వ్యక్తివాచక సర్వనామం. ఇప్పుడు దాని డెఫినేషన్ తెలుగులో తెలుసుకుందాం. ఒక వ్యక్తి, జంతువు లేదా వస్తువు పేరుకు బదులుగా ఉపయోగించే పదాన్ని వ్యక్తివాచక సర్వనామం పర్సనల్ ప్రొనౌన్ అంటారు. ఈజీ వేలో తెలుసుకుందాం. ఇప్పుడు నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదాన్ని పర్సనల్ ప్రొనౌన్ అంటారు. మనము ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనే పదాలను చాలా ఎక్కువగా ఉపయోగిస్తాము. వీటినే పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఇప్పుడు మనము పర్సనల్ ప్రొనౌన్స్ను వాటి తెలుగు అర్థాలతో చాలా ఈజీగా నేర్చుకుందాం. ఐ నేను, వి మేము, యు నువ్వు లేదా మీరు. మన వయస్సు వాళ్ళతో లేదా మనకంటే చిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు నువ్వు అని ఉపయోగిస్తాము. అదే మనకంటే పెద్దవాళ్ళతో, తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో లేదా మనం గౌరవించే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీరు అని గౌరవంగా ఉపయోగిస్తాము. కాబట్టి యు అనే పదానికి సందర్భాన్ని బట్టి నువ్వు లేదా మీరు అని అర్థం వస్తుంది. దే వాళ్ళు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఈ పదాలను మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము అని తెలుసుకున్నాం కదా. మరి వీటిని ఎప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము, ఎప్పుడు సబ్జెక్ట్ అంటాము, ఇప్పుడు మనము చాలా ఈజీగా తెలుసుకుందాం. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఈ విధంగా విడిగా ఉంటే మనము పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్పవచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ వీటిని ఒక వాక్యంలో ఉపయోగించినప్పుడు వాక్యంలో ఎవరు పని చేస్తున్నారు లేదా దేని గురించి మాట్లాడుతున్నాము అనేది తెలియజేస్తే అవి సబ్జెక్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్: ఐ యామ్ ఎ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని. ఇక్కడ ఐ అనేది ఒక పర్సనల్ ప్రొనౌన్. ఎందుకంటే ఐ అనేది ఒక వ్యక్తి పేరుకు బదులుగా ఉపయోగించబడింది. అదే ఈ వాక్యంలో ఐ ఎవరి గురించి మాట్లాడుతున్నామో అలాగే ఎవరు స్టూడెంట్ అని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ కూడా.
ఎందుకంటే ఐ అనేది ఒక వ్యక్తి పేరుకు బదులుగా ఉపయోగించబడింది. అలాగే ఈ వాక్యంలో ఐ గురించి మాట్లాడుతున్నాము. అందుకే ఈ వాక్యానికి ఐ సబ్జెక్ట్. ఇప్పుడు మన రెండవ వాక్యం వి ఆర్ ఫ్రెండ్స్. ఈ వాక్యంలో పర్సనల్ ప్రొనౌన్ మరియు సబ్జెక్ట్ను గుర్తించండి. వి ఇది పర్సనల్ ప్రొనౌన్ కూడా, సబ్జెక్ట్ కూడా. వి ఆర్ ఫ్రెండ్స్ ఈ వాక్యంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాము? వి అంటే మేము, మనము. కాబట్టి వి ఆర్ ఫ్రెండ్స్ అనే వాక్యంలో వి ఒక పర్సనల్ ప్రొనౌన్ కూడా, సబ్జెక్ట్ కూడా. ఎందుకంటే వి అనేది కొంతమంది వ్యక్తుల పేర్లకు బదులుగా ఉపయోగించబడింది. అలాగే ఈ వాక్యంలో వి గురించి మాట్లాడుతున్నాము. అందుకే వి ఈ వాక్యానికి సబ్జెక్ట్. ఇప్పుడు మనం హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఏ హెల్పింగ్ వర్బ్? డెఫినేషన్: A helping verb is a verb that helps the main verb in a sentence. ఇప్పుడు తెలుగులో తెలుసుకుందాం. ప్రధాన క్రియకు సహాయం చేసే క్రియను హెల్పింగ్ వర్బ్ అంటారు. ఇప్పుడు మన పర్సనల్ ప్రొనౌన్స్ అయిన ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ను మనం వాక్యాలలో ఉపయోగిస్తున్నాము. కాబట్టి వాక్యంలో ఇవి సబ్జెక్ట్స్గా పనిచేస్తాయి. అందువల్ల ఇప్పుడు మన సబ్జెక్ట్స్ అయిన ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్తో ఏ హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యామ్, ఆర్, ఈజ్ ఇవి మన ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించే హెల్పింగ్ వర్బ్స్. ఇప్పుడు ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనే మన సబ్జెక్ట్స్తో ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సబ్జెక్ట్స్ మరియు ప్రెజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్. ఐ, యామ్, వి, ఆర్, యు, ఆర్, దే, ఆర్, హీ, ఈజ్, షీ, ఈజ్, ఇట్, ఈజ్. ప్రెజెంట్ టెన్స్లో ఐతో యామ్, వి, యు, దేతో ఆర్, హీ, షీ, ఇట్తో ఈజ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మన సబ్జెక్ట్స్ అయిన ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్తో వచ్చే పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ను నేర్చుకుందాం. ఐ వాస్, వి వర్, యు were, they were, he was, she was, it was. పాస్ట్ టెన్స్లో ఐ, హీ, షీ, ఇట్తో వాస్, వి, యు, దేతో వర్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మన సబ్జెక్ట్స్ అయిన ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్తో వచ్చే ఫ్యూచర్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ను నేర్చుకుందాం. ఐ విల్, వి విల్, యు విల్, దే విల్, హీ విల్, షీ విల్, ఇట్ విల్. ఫ్యూచర్ టెన్స్లో అన్ని సబ్జెక్ట్స్తో విల్ హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాం. ఈరోజు మనం పర్సనల్ ప్రొనౌన్స్ గురించి, సబ్జెక్ట్స్ గురించి
అలాగే సబ్జెక్ట్స్తో వచ్చి హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకున్నాము. అలాగే ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్స్తో ఏ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయో, పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్స్తో ఏ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయో, ఫ్యూచర్ టెన్స్లో సబ్జెక్ట్స్తో ఏ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయో కూడా మనము తెలుసుకున్నాము. తర్వాతి క్లాస్లలో యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, విల్ హెల్పింగ్ వర్బ్స్ను ఎలా ఉపయోగించాలో ఉదాహరణలతో వివరంగా నేర్చుకుందాం.